ల్యాండ్ రికార్డుల ట్యాంపరింగ్ కేసు రీఓపెన్ చేసింది ప్రభుత్వం. 4 డిప్యూటీ కలెక్టర్లు సహా 7 రెవెన్యూ సిబ్బందికి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 22న జాయింట్ కలెక్టర్ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. 3000 కోట్ల రూపాయల విలువైన భూ అక్రమాలపై పునర్విచారణ రెవెన్యూ వర్గాల్లో గుబులు రేపుతోంది. అయితే మధురవాడ, కొమ్మాదిలో సర్వే నెంబర్లు 367 నుంచి 370 వరకు రికార్డులు తారుమారు చేసినట్టుగా 2017లో గుర్తించారు. వైజాగ్ ల్యాండ్ స్కామ్ పై 2 సిట్లు వేసి విచారణ జరిపారు. టీడీపీ, వైసీపీ హయాంలో వేసిన సిట్ నివేదికలను బహిర్గతం చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ల్యాండ్ రికార్డుల ట్యాంపరింగ్ కేసు రీఓపెన్ చేసింది ప్రభుత్వం. 4 డిప్యూటీ కలెక్టర్లు సహా 7 రెవెన్యూ సిబ్బందికి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 22న జాయింట్ కలెక్టర్ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. 3000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూ అక్రమాలపై పునర్విచారణ రెవెన్యూ వర్గాల్లో గుబులు రేపుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు లైవ్ లో. రవిచంద్ర, ఆల్రెడీ విశాఖ భూ కుంభకోణానికి సంబంధించి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఇచ్చిన ఆదేశాలతో ఇప్పుడు మళ్ళీ కదలిక వచ్చింది. 2017లో 4 సర్వే నెంబర్లు, ప్రధానంగా కొమ్మాది ప్రాంతానికి సంబంధించి 4 సర్వే నెంబర్లలో 3000 కోట్ల రూపాయల విలువైన భూ ఆక్రమణలు జరిగాయనే ఆరోపణలపైన గతంలో విచారణ జరిగింది. ఆ విచారణకు సంబంధించి ఇప్పుడు 7 రెవెన్యూ అధికారులు, అందులో 4 డిప్యూటీ కలెక్టర్లతో సహా రెవెన్యూ అధికారులందరినీ కూడా మరోసారి విచారణకు పిలుస్తున్నారు. ఈ నెల 22వ తారీఖున జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఎదుట ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు హాజరు కావాల్సి ఉంటుంది. 2017లో ఈ ల్యాండ్ స్కామ్ వెలుగు చూసినప్పుడు పెద్ద సంచలనమైంది. రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన అనేక ఇష్యూస్ వచ్చినాయి. భూములకు సంబంధించి ఈ వాస్తవాలను వెలుగు తీయటంలో అనేక మంది అధికారులతో పాటు, ఐఏఎస్ అధికారులతో పాటుగా రాజకీయ ప్రముఖుల పేర్లు ఉండడం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ కేసు విచారణకు సంబంధించి గతంలోనే 2017లో అప్పటి ప్రభుత్వం ఒక సిట్ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా మరో సిట్ను వేసింది. విజయ్ కుమార్ నేతృత్వంలో ఆ సిట్ కూడా నివేదిక ఇచ్చింది. మొదటి సిట్ నివేదికను కొనసాగిస్తూనే రెండవ సిట్ కూడా సమగ్రమైన విచారణ నిర్వహించింది. వేల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నింటినీ కూడా సమగ్రంగా విచారించిన తర్వాత ఒక నివేదిక కూడా ప్రభుత్వానికి చేరింది. అయితే గడిచిన ఈ 4-5 కాలంలో ఆ నివేదికలు ఏవి కూడా వెలుగు చూడలేదు. ఇప్పటికే కొంతమంది రెవెన్యూ అధికారులకు అరెస్టులు కూడా జరిగాయి. ఓవరాల్గా ఈ విశాఖ ల్యాండ్ స్కామ్కు సంబంధించి గతంలో జరిగిన దర్యాప్తు ఇప్పుడు కొత్తగా డిప్యూటీ కలెక్టర్లతో పాటు మొత్తం 7 రెవెన్యూ అధికారులను విచారణకు హాజరు కమ్మని ఆదేశాలు చేయడంతో మరొకసారి విశాఖపట్నం ల్యాండ్ స్కామ్ కదలిక వచ్చినట్టయింది. ఈ కేసుకు సంబంధించి ఏదైతే ల్యాండ్ స్కామ్ ఉందో, ల్యాండ్ స్కామ్కు సంబంధించిన పూర్తి వివరాలను బహిర్గతం చేయాలని రాజకీయ పక్షాలు కూడా డిమాండ్ చేస్తున్న క్రమంలో ఇప్పుడు విశాఖపట్నం ల్యాండ్ స్కామ్ పై పునర్విచారణ రెవెన్యూ వర్గాల్లో గుబులు రేపుతుందని చెప్పుకోవాల్సి ఉంటుంది. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.